హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం. ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు కోవాక్స్ వార్తల్లో నిలిచింది. చైనా కూడా కోవాక్స్ కూటమిలో చేరుతున్నట్టుగా ప్రకటించింది. దానికి సంబంధించిన అంశాలు ఏంటో చూద్దాము. మరియు నేషనల్ క్లినికల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ ఏ మంత్రిత్వ శాఖల సంయుక్తంగా ఈరోజు వార్తలు నిలిచిందో చూద్దాము. మరియు దాంతోపాటు ఈరోజు వార్తల్లో నిలిచిన ఒక ఫ్రెష్ వాటర్ క్రాబ్, దానికి ఒక ప్రత్యేకత ఏంటి, ఏ ప్రాంతానికి సంబంధించిందో చూద్దాము. మరియు దాంతోపాటు జన ఆందోళన్ పేరిట ఈరోజు ఒక అవగాహన కార్యక్రమాన్ని, దేశవ్యాప్త అవగాహన కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. దానికి సంబంధించిన అంశాలు ఏంటో చూద్దాము. మరి దాంతోపాటు బాస్మతి రైస్ విషయంలో ఈరోజు ఈయూని పాకిస్తాన్ ఆశ్రయించింది, అంటే ఐక్యరాజ్య సమితిని పాకిస్తాన్ ఆశ్రయించింది భారత్కి వ్యతిరేకంగా. ఆ అంశం ఏంటో చూద్దాము. మరియు దాంతోపాటు కాశ్మీరీ పండిట్లకు సంబంధించి ఒక అంశం వార్తలు నిలిచింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, గుజరాత్కి సంబంధించి ఎస్బీఐకి మరియు నాబార్డ్కి మధ్యలో కుదిరిన ఒప్పందం ఏంటి, అమెజాన్ ఇండియా సంస్థకి మరియు ఐఆర్సిటిసికి మధ్యలో కుదిరిన ఒప్పందం ఏంటి. వీటితో పాటు వార్తలు ఇచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఈరోజు రామ్ విలాస్ పాశ్వాన్ గారు, ఒక దళిత దిగ్గజం యొక్క మరణం. ఈ రోజున రామ్ విలాస్ పాశ్వాన్ గారు మరణించడం జరిగింది. దానికి సంబంధించిన అంశాలు ఏంటి. సో వీటితో పాటు మిస్లేనియస్ అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్క టాపిక్ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. సో ముందుగా ఈరోజు యూపీ రాష్ట్రానికి సంబంధించిన ఒక అంశాన్ని. సో యూపీ, ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్ తరచూ వార్తలు నిలుస్తుంది. ఇటీవల కాలంలో ఎక్కువ వివాదాల నడుమ చిక్కుకుంటుంది. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? యోగి ఆదిత్యనాథ్ గారు. నిన్నటి రోజున కూడా యూపీకి సంబంధించి రెండు అంశాలు మీకు చర్చించాను. ఒకటి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా గజియాబాద్లో ఉన్న హిండన్ బేస్ గురించి చెప్పాను, యూపీ ప్రాంతానికి సంబంధించింది. అండ్ ఇంకొకటి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు, ఈడీ వారు ఒక నివేదికను ఇచ్చారు. అలా యూపీలో ఘర్షణలకు సంబంధించి విదేశీ విరాళాలు వస్తున్నాయని చెప్పేసి. సో యూపీ ఏదో ఒక అంశంతో భారతదేశంలో ప్రతిసారి వార్తలు నిలుస్తుంది. ఈ రోజున యూపీకి సంబంధించి నిన్నటి రోజున, సో అక్టోబర్ 8వ తేదీన యోగి ఆదిత్యనాథ్ గారు, యూపీ ముఖ్యమంత్రి, ఒక ఆక్సిజన్ ప్లాంట్, లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ని ప్రారంభించారు. లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ప్రత్యేకత ఉంది ఏంటంటే, ప్రస్తుతం చూడండి, ఆక్సిజన్ యొక్క నెసెసిటీ అనేది మనం ప్రతిరోజు చూస్తున్నాం. ఎవరైనా కరోనా బారిన పడ్డ వాళ్ళ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో కొంతమంది ఈజీగానే కోలుకుంటున్నారు, డిపెండింగ్ ఆన్ దేర్ ఇమ్యూనిటీ. సో రోగనిరోధక శక్తి ఎవరికైతే ఉంటుందో, కొంతమందికి లక్షణాలు బయటికి రాకుండానే వారు బయటకు వస్తున్నారు, కొంతమందికి సులువుగా అటాక్ అవుతున్నారు, కొంతమంది చనిపోతున్నారు కూడా, కొంతమంది వెంటిలేటర్ వరకు పోతున్నారు, ఎక్మో సహాయంతో కూడా బయటకు వస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితిలో వెంటిలేటర్ ఏదైతే ఉంటుందో, కరోనా మరీ ఉధృతంగా ఉన్న పరిస్థితిలో చివరి దశలో వెంటిలేటర్ సహాయంతో కృత్రిమ శ్వాసని ఇస్తారు. ఎందుకంటే లంగ్స్ అనేవి ఇంపాక్ట్ అవుతాయి. అందుకోసము కృత్రిమ శ్వాస ఇస్తారు వెంటిలేటర్ అని చెప్పేసి మనం తరచూ చర్చించుకుంటాం. అలా కృత్రిమ శ్వాస వెంటిలేటర్ ద్వారా మన శరీరంలోకి ప్రవేశించేది ఏంటి, ఆ వాయువు గాలి ఏదైతే ఉంటుందో అది ఆక్సిజన్. సో ఆక్సిజన్ సంబంధించి ఇటీవల కాలంలో ఆక్సిజన్ సిలిండర్కి సంబంధించి ధరల నియంత్రణ విషయంలో కూడా మీకు చెప్పాను, ఫార్మసీకి సంబంధించిన ఒక అంశము. సో ఈ రోజున ఆక్సిజన్ సంబంధించి, లిక్విడ్ ఆక్సిజన్ సంబంధించి ప్రస్తుతం ఆక్సిజన్ యొక్క అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, నిన్న ముఖ్యమంత్రి గారు ఒక ప్లాంట్ని ప్రారంభించారు. ఆ ప్లాంట్ యొక్క ప్రత్యేకత ఏంటి, అండ్ ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద లిక్విడ్ ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉత్తరప్రదేశ్లో ఏర్పాటైంది. సో లిక్విడ్ ఆక్సిజన్ అంటున్నాను. అండ్ గుర్తుంచుకోండి, ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో, ఎయిర్ మనం పీల్చుకునే గాలి ఏదైతే ఉంటుందో, ఆక్సిజన్ లిక్విఫైడ్గా ఉంటుంది. సిలిండర్స్ ఉంటాయి కదా, ఆక్సిజన్ సిలిండర్స్, ఈరోజు హాస్పిటల్ పెద్ద పెద్ద సిలిండర్స్ ఉంటాయి కదా, అది లిక్విఫైడ్ ఆక్సిజన్. ఎందుకంటే ఆ ఎయిర్ ఏదైతే ఉంటుందో, ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో, దాన్ని టోటల్లీ కంప్రెస్ చేసేసి సిలిండర్లో లిక్విఫైడ్ రూపంలో భద్రపరుస్తారు. మన ఇంట్లో ఉండే సిలిండర్ కూడా చూడండి, సిలిండర్లో ఉండేది ఎయిరే, గ్యాసే, బట్ ఆ సిలిండర్లో కంప్రెస్ చేసేసరికి అది లిక్విఫైడ్ ఫామ్లో ఉంటుంది. సో అలాంటి లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా కూడా, కరోనా కానివ్వండి, ప్రపంచంలో కూడా కరోనా, ఇలాంటి పరిస్థితుల్లో వెంటిలేటర్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆక్సిజన్. అలాంటి ఆక్సిజన్ సంబంధించి ఈ ఆక్సిజన్ తయారీ కర్మాగారాన్ని నిన్నటి రోజున యోగి ఆదిత్యనాథ్ గారు మోడీ నగర్ ఎక్కడ, ఏ డిస్ట్రిక్ట్ అంటారు, గజియాబాద్. సో గజియాబాద్ గురించి నిన్నటి అంశం మనం చర్చించుకున్నాం. ఏంటంటే హిండన్ బేస్ అని చెప్పాను. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు ఎవరైతే ఉంటారో ప్రతి సంవత్సరం వేడుకలను గజియాబాద్ ప్రాంతంలో సెలబ్రేట్ చేస్తారు. నిన్న 88th సెలబ్రేషన్స్ గురించి మనం ప్రత్యేకంగా చర్చించుకున్నాం. సో అదే గజియాబాద్ డిస్టిక్లోని మోడీ నగర్ మున్సిపల్ బోర్డు, మోడీ నగర్ ప్రాంతం సిటీ ఏదైతే ఉంటుందో, అక్కడ ఒక ప్రైవేట్ సంస్థ వారు ఏర్పాటు చేసిన ప్లాంట్. ఆ ప్రైవేట్ సంస్థ ఏంటంటే ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్ సంస్థ. ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్ సంస్థ వారు తయారు చేసిన ఒక లిక్విడ్ ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని
భారతదేశంలోనే అతిపెద్ద ఆక్సిజన్ ప్లాంట్ అంటున్నాను. అంటే ఎంత కెపాసిటీ ఉంటుందంటే పర్ డే వీరు తయారు చేసే లిక్విడ్ ఆక్సిజన్ కెపాసిటీ ఎంత అంటే ఆల్మోస్ట్ 150 టన్స్ ఆఫ్ లిక్విడ్ ఆక్సిజన్ ని తయారు చేస్తారు. అంటే 150 టన్స్ అంటే ఎన్ని సిలిండర్స్ లో తీసుకుపోవచ్చో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆ 150 టన్స్ అండ్ వీళ్ళ యొక్క స్టోరేజ్ కెపాసిటీ కూడా ఆల్మోస్ట్ 1500 టన్స్, 1000 to 1500 మెట్రిక్ టన్స్ లిక్విడ్ ఆక్సిజన్ స్టోరేజ్ కెపాసిటీ కూడా ఈ ప్లాంట్ లో ఉంది. సో అలా భారతదేశంలోనే అతి పెద్ద లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ నిన్న ఓపెన్ అయిపోయింది. మోడీ నగర్ ప్రాంతము మనకి ముఖ్యంగా గజియాబాద్ జిల్లా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ భారతదేశంలో అతిపెద్ద లిక్విడ్ ప్లాంట్ ఈ రోజున లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితిలో ఆక్సిజన్ యొక్క నెసెసిటీని దృష్టిలో ఉంచుకొని ఇది ఇంపార్టెంట్ అంశం. ఓకేనా, ఇది యూపీకి సంబంధించిన అంశం. అండ్ నెక్స్ట్ సో కరోనాకి సంబంధించి అంశాన్ని ఇక్కడ లింక్ చేసుకోండి. ఒక అంశాన్ని ఈరోజు నేషనల్ క్లినికల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్, ఒక నిబంధన, ఒక నియమావళిని రిలీజ్ చేసిన మంత్రిత్వ శాఖ ఏంటి అంటారు. ఈరోజు వార్తాపత్రికలో ప్రముఖంగా కనిపించిన నేషనల్ క్లినికల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ ని ఏ మంత్రిత్వ శాఖ వారు సంయుక్తంగా విడుదల చేశారంటారు. 2 మంత్రిత్వ శాఖలు, ఒకటి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, సో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రస్తుతం హర్షవర్ధన్ గారు, అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ గురించి కూడా మనం కరోనా పరిస్థితుల కాలంలో తరచూ చూస్తున్నాం. వారు తీసుకొచ్చిన అవగాహన కార్యక్రమాలు కానివ్వండి, ఆయుష్ ఫర్ ఇమ్యూనిటీ కానివ్వండి, ఆయుష్ సంబంధించిన ప్రోడక్ట్స్ కి ప్రస్తుత కాలంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తుంది, తరచూ ఆయుష్ మంత్రిత్వ శాఖ గురించి కూడా మనం చర్చించుకుంటున్నాం. సో అలా ఆయుష్, ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి ఆయుష్ మంత్రిత్వ శాఖ 2 సంయుక్తంగా విడుదల చేసిన ఒక ప్రోటోకాల్ ఈ రోజున నేషనల్ క్లినికల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్. ఇందులో ఏంటంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఆయుర్వేదిక్ వనమూలికలకు సంబంధించి ప్రస్తుతం జనాల్లో ఏ రకంగా అవగాహన కల్పించాలి, ఏ రకంగా కరోనా బారిన COVID-19 బారిన పడకుండా, ఇంపాక్ట్ అవ్వకుండా ఏ రకంగా ఆయుర్వేదం పనిచేస్తుందని చెప్పేసి ఒక ప్రోటోకాల్ రిలీజ్ చేశారు 2 మంత్రిత్వ శాఖలు. సో ఇందులో అంశాలు ఏంటంటే ప్రస్తుతం COVID-19 రాకుండా ప్రొఫైలాక్టిక్ గా కొన్ని మెడిసిన్స్ తీసుకోవాలి, ఏమేమి మెడిసిన్ తీసుకోవాలని చెప్పారు. అండ్ అందులోనూ కొన్ని ఉత్పత్తులను కూడా చెప్పారు. గిలాయ్, కటేచు. సో గిలాయ్, కటేచు అనేవి ఆయుర్వేదిక్ ఉత్పత్తులు. చాలా ట్రైబల్ పీపుల్, ముఖ్యంగా కత్కారీ తెగవారు, ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్లో ఉండే కత్కారీ తెగవారు వీటిని ఉత్పత్తి చేస్తారు. అటవీ ఉత్పత్తులు, వనమూలికలు. సో వీటిని వాడడం ద్వారా కూడా ప్రొఫైలాక్టిక్ గా ఉపయోగపడుతుంది. ప్రొఫైలాక్టిక్ మెడిసిన్ అంటే ఏంటి, ఏదైనా వ్యాధి రాకముందే మనం తీసుకునేవి. సో ఇటీవల కాలంలో మనం కరోనా ప్రవేశించినప్పుడు, భారతదేశం ప్రవేశించినప్పుడు చాలా మంది హైడ్రాక్సీ క్లోరోక్విన్ ని ప్రొఫైలాక్టిక్ మెడిసిన్ గా తీసుకున్నారు. అంటే వైద్య సిబ్బంది కానివ్వండి, ఎవరైతే కరోనా పేషెంట్స్ కి ట్రీట్ చేస్తారో వారికి ఎక్కడ వస్తుందని చెప్పేసి ముందు జాగ్రత్తగా తీసుకునే మెడిసిన్. సో అలా ఆయుర్వేదిక్ తో ఏముంటుంది అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో అలా గిలాయ్, కటేచుకు ఆదరణ తెచ్చే ఉద్దేశంతో ఈ ప్రోటోకాల్లో చెప్పడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే లాంగ్, అండ్ ఇంకొకటి కొన్ని అంశాలు టర్మరిక్ మిల్క్. చాలా మంది ఈ రోజున టర్మరిక్ మిల్క్ ని తీసుకుంటున్నారు. అంటే పాలలో పసుపు ఉంటుంది కదా, పసుపు యాంటీసెప్టిక్. చాలా వరకు మన కడపలకు కానీ పెట్టే పసుపు ఉంటుంది కదా, వంటల్లో కానివ్వండి పసుపు అనేది యాంటీసెప్టిక్ గా వాడతారు. అందుకే చాలా వరకు కూడా మనం పసుపును చాలా వరకు ప్రతి వంటకంలో వేస్తాము. సో అలాంటి పసుపు కలిపిన పాలు ఏవైతే ఉంటారో ఈరోజు చాలా మంది తీసుకుంటారు. ఆయుర్వేదిక్ లో మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా ప్రొఫైలాక్టిక్ గా ఇది కూడా ఉపయోగపడుతుంది. అండ్ వేడి నీళ్లు అంటారు కదా, వేడి నీళ్ళు తాగుతున్నారు. ఇవన్నీ కూడా ఈ ప్రోటోకాల్ మెన్షన్ చేయడం జరిగింది. వేడి నీళ్లు, సో వేడి నీళ్లు గార్గిలింగ్ చేయాలి. గార్గిలింగ్ అంటే మౌత్ గార్గిల్స్ ఏవైతే ఉంటాయో చిన్నగా మనం ఏంటంటే కొంచెం ఆయుర్వేదిక్ శాంపుల్స్ కానివ్వండి ఏదైనా తీసేసుకొని మౌత్ మొత్తం కూడా మనం వాష్ చేసుకున్నాం అనుకోండి, అలాంటి సమయంలో కూడా ఫ్రెష్నెస్ అనేది ఉంటుందని చెప్పేసి ఒక అంశం చెప్పారు. అండ్ వీటితో పాటు రెగ్యులర్గా మనం ఏదైతే ఉంటుందో ఇన్హలేషన్స్ కానివ్వండి ఇలాంటివన్నీ చేయండి, COVID-19 బారిన పడకండి అని చెప్పేసి ఆయుర్వేదిక్ అంశాల ఆధారంగా 2 మంత్రిత్వ శాఖలు నేషనల్ క్లినికల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్లో ప్రస్తావించడం జరిగింది. జస్ట్ సరిపోతుంది. యాక్చువల్ ఇలాంటి అంశాలు ఏంటంటే మెయిన్స్లో చాలా అద్భుతంగా రాయొచ్చుతుంది. సో ప్రిలిమ్స్లో నేషనల్ క్లినికల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ ఏ మంత్రిత్వ శాఖల సంయుక్తంగా విడుదలైన ప్రోటోకాల్ అంటారు. ఇది ఒకటి కూడా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సో కరోనాకి సంబంధించి ఈరోజు ఇంకొక అంశం కోవాక్స్, మోస్ట్ ఇంపార్టెంట్ కోవాక్స్. సో కోవాక్స్ గురించి మనం తరచూ చర్చించుకుంటున్నాం. ప్రస్తుతం వ్యాక్సిన్ నేషనలిజంని చూస్తున్నాం. వ్యాక్సిన్ నేషనలిజం అంటే వ్యాక్సిన్ జాతీయవాదం. ఈరోజు ప్రతి దేశం కూడా, అంతెందుకు ఇండియాలో చూడండి, విత్ ఇన్ ఇండియాలో కూడా వలస కూలీలు ఎవరైతే ఉన్నారో స్వస్థలాలకు చేరిన తర్వాత
వారి స్వరాష్ట్రీయులు ఎవరైతే ఉంటారో వారికి ప్రాధాన్యత ఇచ్చే ఉద్దేశంతో కొన్ని రాష్ట్రాలు ముందుకు వచ్చాయి ఇటీవల కాలంలో. హర్యానా రాష్ట్రం చూడండి 75% జాబ్ కోటా అనేది స్థానికులకే ఇస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. మహా జాబ్స్ పోర్టల్ అని చెప్పేసి మహారాష్ట్ర, కర్ణాటక స్వరాష్ట్రీయులను ఆదుకోవాలని చెప్పేసి ఫస్ట్ మన వాళ్ళు, తర్వాతే ఎవరైనా. అలాంటిది విత్ ఇన్ ద కంట్రీ అయితే రాష్ట్రాల మధ్యలో చూస్తాం. అదే విత్ ఇన్ ద వరల్డ్ ప్రపంచం లోపలైతే ఒక్కొక్క దేశం ప్రస్తుతానికి వారి అవసరాలకు తీర్చుకున్న తర్వాతే వేరే అవసరాలు తీరుస్తాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ వ్యాక్సిన్. ప్రస్తుతం వ్యాక్సిన్ ప్రయోగాలు చాలా దేశాలు చేస్తున్నాయి. కొన్ని సంపన్న దేశాలు వ్యాక్సిన్ ప్రయోగాలు చేస్తున్నాయి. కొన్ని సంపన్న దేశాలు ఏ దేశం అయితే ముందుగా వ్యాక్సిన్ కనుగొంటుందో వాళ్ళ దగ్గర నుండి ఎంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టైనా కొనే స్థాయిలో ఉన్నాయి. కానీ ఈరోజు 100కు పైగా దేశాలు ప్రపంచంలో పేద దేశాలు ఉన్నాయి. అటు వ్యాక్సిన్ పరిశోధనలు చేయలేరు, అటు వారు వ్యాక్సిన్ని కొనుగోలు చేసే సామర్థ్యం కూడా లేదు. అలాంటి వారిని మనం ఆదుకోవాలి అని చెప్పేసి కోవాక్స్ అనే ఒక కూటమిని ఏర్పాటు చేశారు. దీని గురించి ఎక్స్క్లూజివ్గా మనం చర్చించుకున్నాం, ఇటీవల క్లాస్లోనే చర్చించుకున్నాం. సో కోవాక్స్ కూటమిలో ఈరోజు చైనా కూడా చేరుతున్నాము అని చెప్పారు. కోవాక్స్ కూటమి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏ దేశం వ్యాక్సిన్ని ఉత్పత్తి చేసినా, ఎన్ని దేశాలు ఉత్పత్తి చేసినా వాటి నుండి ఈ కూటమి శాంపుల్స్ ని కొంటుంది. కొనేసి ఏం చేస్తారు, పేద దేశాలన్నిటికీ కూడా సరఫరా చేస్తారు. అలా సమానత్వం అనే సిద్ధాంతం ఆధారంగా వ్యాక్సిన్ ఈక్వాలిటీని తీసుకొస్తుంది కోవాక్స్. ఇది ఏ సంస్థల మధ్యలో ఉంటుందంటే మనం ఇటీవల గ్యావి గురించి చూస్తున్నాం, గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యునైజేషన్, మరియు సెపీ గురించి జస్ట్ నిన్నటి వీడియో కాకుండా మొన్నటి వీడియో ఒక్కసారి చూడండి. జస్ట్ సెపీ FATF గురించి చెప్పాను నేను. సెపీ కోalition ఫర్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్ సెపీ, మరియు దీనికి బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ వారు కూడా నిధులు ఇస్తున్నారు. మరియు దీంతో పాటు ప్రపంచంలో కొన్ని ప్రముఖ సంస్థలు అండ్ WHO పరిధిలో కోవాక్స్ అనేది అమలవుతుంది. అలా వ్యాక్సిన్ జాతీయవాదాన్ని అరికట్టి వ్యాక్సిన్ ఉత్పత్తి అయిన తర్వాత ప్రపంచ దేశాలన్నింటిలో కూడా సరఫరా చేసే ఉద్దేశంతో అందరికీ సమానత్వము అనే ఉద్దేశంతో కోవాక్స్ తీసుకొచ్చారు. ఇందులో భారత్ చేరింది. ఈ రోజున చైనా కూడా ప్రకటించింది. సో వ్యాక్సిన్ సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సరఫరా విషయంలో కోవాక్స్ కూటమిలో మేము కూడా చేరుతున్నామని చైనా ప్రకటించింది. ఇది ఒకటి కూడా ఈరోజు కరోనా రిలేటెడ్ ఇష్యూ చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్, సో కాశ్మీరీ పండిట్ల విషయంలో కాశ్మీరీ పండిట్ల విషయంలో AICTE కొన్ని కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. AICTE అంటున్నాను, AICTE బీటెక్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చదివే వారికి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. సో AICTE వారు కాశ్మీరీ పండిట్లకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నాము అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, ఒక గెజిట్ ఇచ్చారు. అంటే ఏంటంటే ప్రత్యేక రాయితీలు అంటే ఈరోజు కాశ్మీరీ పండిట్లు ఎవరైతే ఉంటారో, కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించిన వారు, వలస కాశ్మీరీ పండిట్లు ఎవరైతే ఉంటారో, వేరే రాష్ట్రాలకు వచ్చి చదువుకునేవారు, వారందరికీ కూడా AICTE అప్రూవల్ ఉన్న పరిధిలో ఉన్న కాలేజెస్ అన్నిట్లో కూడా రాయితీని కల్పిస్తాము. రాయితీ అంటే ప్రవేశాలలో రాయితీ, ఫీజు కన్సెషన్ కానివ్వండి, లేదా వారికి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్, అండ్ కట్ ఆఫ్ మార్క్స్ కూడా వేరే వారికి ప్రవేశానికి సంబంధించి ఎగ్జామ్స్ ఉంటాయి. ఈరోజు ఎంసెట్ కానీ నీట్ కానీ ఉంటాయి కదా, ఇలాంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో అలాంటి ఎగ్జామ్లో ప్రవేశాల్లో కూడా రాయితీ, ప్రవేశాల్లో కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కట్ ఆఫ్ మార్క్స్ని 10% వీరి విషయంలో తగ్గిస్తారంట. ఎగ్జాంపుల్ 45% గిట్ట కట్ ఆఫ్ ఉందనుకోండి ఏదైనా ఎగ్జామ్ కామన్ ఎంట్రన్స్ విషయంలో, వీరికి అందులో 10% రాయితీ కల్పిస్తారు కట్ ఆఫ్ లో కూడా. అండ్ ప్రతి విద్యా సంస్థలో కూడా, కాలేజీలో కూడా AICTE పరిధిలో 5% సీట్లను ఎక్స్క్లూజివ్ గా కాశ్మీరీ పండిట్లకు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఒక అంశాన్ని విడుదల చేశారు. AICTE వారు ఇటీవల ఏవే ప్రాంతానికి సంబంధించిన వారికి ఎవరి కోసము ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నట్టుగా వార్తలు నిలిచారంటారు. కాశ్మీరీ పండిట్ల విషయంలో వార్తలకు వచ్చింది. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్కి సంబంధించి చాలా అభివృద్ధి కార్యక్రమాలు వార్తలు నిలుస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ ప్రజలను ఆదుకోవాలి మరియు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఇందులో భాగంగా పెట్టుబడులు కానివ్వండి, ఇటీవల కాలంలో రోడ్ల అభివృద్ధి కానివ్వండి, నిన్నటి క్లాస్లో కూడా మనం లడఖ్కి సంబంధించి ఒక అంశాన్ని చర్చించుకున్నాం. NDDB నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కానివ్వండి, మనకు జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించి ప్రత్యేక నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం. ఎందుకంటే ఒకటే డిఫరెన్స్, బిఫోర్ 370 ఆర్టికల్, ఆఫ్టర్ 370 ఆర్టికల్ ఖచ్చితంగా డిఫరెన్స్ చూపించాలి. ఇలాంటి అంశాల విషయంలో ఈ రోజున జమ్మూ కాశ్మీరీ పండిట్ల విషయంలో AICTE కూడా ముందుకు వచ్చింది, ప్రత్యేక రాయితీలను కల్పిస్తూ. ఇదొకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు ఇంకొక అంశం. సో కస్తూరి కాటన్ ఇండియా, కస్తూరి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పేరు గుర్తుంచుకోండి. ప్రస్తుతం మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్, కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రి ఎవరు అంటే స్మృతి ఇరానీ జుబిన్. మనకి స్మృతి జుబిన్ ఇరానీ, స్మృతి ఇరానీ అంటాం మనం. సో స్మృతి ఇరానీ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. సో ప్రస్తుతం టెక్స్టైల్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇటీవల అక్టోబర్ 7వ తేదీకి సంబంధించిన అంశం కొంచెం లేటుగా వార్తలోకి వచ్చింది. అక్టోబర్ 7వ తేదీన
వరల్డ్ కాటన్ డే, సెకండ్ వరల్డ్ కాటన్ డేని ఉద్దేశించి భారతదేశంలో ఉత్పత్తి అయ్యే కాటన్ ఏదైతే ఉంటుందో కాటన్కి, పత్తికి ప్రత్యేకత చేకూరే ఉద్దేశంతో పత్తికి అవగాహన కల్పించడం, లేదా మన పత్తికి ఏదైతే ఉంటుందో ఇండియన్ హై క్వాలిటీ కాటన్కి ప్రత్యేక ఆదరణ కల్పించాలనే ఉద్దేశంతో కాటన్కి సంబంధించి, ఇండియన్ కాటన్కి సంబంధించి ప్రత్యేక బ్రాండ్ని మరియు లోగోని ఏర్పాటు చేశారు. ఇండియన్ కాటన్ లోగోని వాళ్ళు ఆవిష్కరించారు. సో ప్రస్తుతం భారతదేశానికి సంబంధించి హై క్వాలిటీ కాటన్కి సంబంధించి ఆ లోగో పేరు ఏం పెట్టారంటే కస్తూరి కాటన్ అంటున్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ కస్తూరి కాటన్. కస్తూరి కాటన్ అనగానే ఇండియాకి సంబంధించిన కాటన్ అనే ప్రపంచ దేశాల్లో తెలిసిపోతుంది. సో అలా కస్తూరి కాటన్ అంటే ఇండియాలో హై క్వాలిటీ కాటన్, దానికి సంబంధించి లోగో కూడా ఆవిష్కరించడం జరిగింది. ఒక ప్రత్యేక బ్రాండ్ని, భారతీయ పత్తికి ప్రత్యేక గుర్తింపుని ఇచ్చే ఉద్దేశంతో కస్తూరి కాటన్ లోగోని మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్ వారు స్మృతి ఇరానీ గారు లాంచ్ చేశారు. సో ఇందులో భాగంగా మన ఇండియన్ హై క్వాలిటీ కాటన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే వైటిష్ కలర్ అండ్ సాఫ్ట్నెస్, బ్రైట్నెస్, స్పెషల్ లస్ట్రస్ కానివ్వండి. సో ఒక యూనిక్నెస్ అండ్ ఇండియన్నెస్, భారతదేశంలో దొరికే పత్తికి ఒక ప్రత్యేకత ఉంటుంది అని చెప్పేసి ప్రపంచ దేశాల్లో కూడా ఒక అవగాహన కల్పించడము, ఆదరణ కల్పించే ఉద్దేశంతో ఒక కస్తూరి కాటన్ లోగోని భారత టెక్స్టైల్ మంత్రి గారు స్మృతి ఇరానీ గారు లాంచ్ చేశారు. అక్టోబర్ 7వ తేదీన వరల్డ్ కాటన్ డేకి సంబంధించిన అంశము. అండ్ ప్రస్తుతం కాటన్ సంబంధించి భారతదేశంలో నియంత్రణ చేసే సంస్థ కానివ్వండి, కాటన్ సంబంధించిన అన్ని అంశాలను కూడా పర్యవేక్షించే అత్యున్నత సంస్థ ఏంటంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో ఏర్పడిందని ఒకసారి మిస్లేనియస్ ఎగ్జామ్లో అడిగారు, సిహెచ్ఎస్ఎల్లో, కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్లో. అదేంటంటే 1970 జూలైలో ఏర్పడింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే ముంబై, మహారాష్ట్రలో ఉంది. ప్రస్తుతం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎవరంటే ప్రదీప్ కుమార్ అగర్వాల్ గారు. సో కాటన్ కి సంబంధించి ఒక లోగో ఆవిష్కరణ కార్యక్రమం అనేది ఈ రోజు పేపర్లో ప్రముఖంగా రావడం జరిగింది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ప్రత్యేకత, ఆదరణ అంటున్నాను. ఏ ప్రపంచ దేశాల్లో ఒక ప్రత్యేక వస్తువుకి ఆదరణ తీసుకురావడం, ఒక బ్రాండ్ క్రియేట్ చేయడం, అన్ని ఒక లోగో క్రియేట్ చేస్తే ఏంటంటే ప్రపంచ దేశాలు దృష్టిని ఆకర్షించడం. ఈరోజు అలాంటిదే పాకిస్తాన్ విషయంలో ఒక అంశం ఈరోజు వార్త నిలిచింది. మన ఇండియాకి సంబంధించి బాస్మతి రైస్ చాలా ఇంపార్టెంట్. బాస్మతి రైస్ సంబంధించి విత్ ఇన్ ఇండియాలో కూడా కొన్ని వివాదాలు చోటు చేసుకుని ఇటీవల మధ్యప్రదేశ్ బాస్మతికి జాగ్రఫికల్ ఇండికేషన్ ఏదైతే ఉంటుందో కల్పించండి అని చెప్పేసి అడిగితే పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం బహిరంగంగా వ్యతిరేకించింది, మధ్యప్రదేశ్కి ఇవ్వకూడదని చెప్పేసి. అలాంటిది ప్రపంచ దేశాల్లో కూడా భౌగోళిక గుర్తింపు అనే అంశం ఉంటుంది. అందులో భాగంగా ఈ రోజున భారతదేశానికి సంబంధించి బాస్మతి రైస్ విషయంలో భారత్కి జాగ్రఫికల్ ఇండికేషన్ ఇవ్వకూడదు అని చెప్పేసి యూరోపియన్ యూనియన్ని ఆశ్రయించింది పాకిస్తాన్. అండ్ పాకిస్తాన్ ఈ సంవత్సర ఆరంభంలో మార్చిలోనే జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి వారి దేశంలో ఉండే వస్తువులకి కూడా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చి ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. సో భారతదేశంలో మనం అంతేందుకు జస్ట్ మనం 2 days బ్యాక్ ఒక అంశాన్ని చర్చించుకున్నాం. ఇటీవల సిక్కింకి సంబంధించి ఒక మిర్చి ఏదైతే ఉంటుందో ఆ మిర్చికి జాగ్రఫికల్ ఇండికేషన్ పొందింది ఆ వస్తువు అని చెప్పేసి మనం చర్చించుకున్నాం. సో అలాంటివి ఏవైతే ఉంటాయో ప్రత్యేకత గుర్తింపు భౌగోళిక అంశాల ఆధారంగా, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ప్రత్యేకత పొందిన వస్తువు కానీ, వస్త్రం కానీ, పెయింటింగ్ కానీ, ఏదైనా అగ్రికల్చర్ ప్రోడక్ట్ కానీ దేశవ్యాప్తంగా ఆదరణ ఉంటుంది. అలా ఒక దేశం లోపల జాగ్రఫికల్ ఇండికేషన్ పొందితే ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది, విత్ ఇన్ ద కంట్రీ ఉంటుంది, వాళ్ళలో ఉంటుంది జాగ్రఫికల్ ఇండికేషన్. అందులో భాగంగా భారతదేశానికి జాగ్రఫికల్ ఇండికేషన్ గుర్తించకండి అని చెప్పేసి బాస్మతి రైస్ విషయంలో పాకిస్తాన్ ఈయూని ఆశ్రయించింది. దీనికి సంబంధించి యాక్చువల్గా సెప్టెంబర్ 11న అఫీషియల్ మ్యాగజైన్ లో ఈయూ కూడా పబ్లిష్ చేసింది భారతదేశానికి సంబంధించి బాస్మతి ప్రత్యేకత గురించి. సో విత్ ఇన్ 3 months లో పాకిస్తాన్ ఈయూని ఆశ్రయించేసేసి ఈ రోజు ఏం చెప్తుంది అంటే భారతదేశానికి ఎట్టి పరిస్థితుల్లోనూ బాస్మతి రైస్ విషయంలో జాగ్రఫికల్ ఇండికేషన్ ఇవ్వకండి. ఎందుకంటే భారతదేశం విషయంలో ఒకవేళ జాగ్రఫికల్ ఇండికేషన్ పొందితే మా దేశంలో కూడా ఈరోజు బాస్మతి రైస్ ఉత్పత్తి అవుతుంది, మాకు ఆదరణ దక్కదు, ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ని చూస్తాయని చెప్పేసి జాగ్రఫికల్ ఇండికేషన్ ఒక దేశానికి కేటాయించే విషయంలో ఏ దేశమైనా కూడా అబ్జెక్ట్ చేయొచ్చు. ఏ దేశాలు అబ్జెక్ట్ చేయొచ్చు అంటే ఏ దేశంలో అయితే జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటుందో ఆ దేశాలు అడ్డు చెప్పొచ్చు. అందులో భాగంగా పాకిస్తాన్ ఈరోజు ఈయూకి పోయింది. అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఏవైతే ఉంటాయో, మేధో సంపత్తి హక్కులు ఏవైతే ఉంటాయో, మేధో సంపత్తి హక్కులో జాగ్రఫికల్ ఇండికేషన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ప్యారిస్ కన్వెన్షన్ కూడా జాగ్రఫికల్ ఇండికేషన్ విషయంలో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ WTO ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ WTO జాగ్రఫికల్ ఇండికేషన్స్ విషయంలో కీలకంగా వహిస్తుంది. ట్రిప్స్ అంటారు.
ట్రేడ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. అండ్ WTOకి సంబంధించి కానీ UNOకి సంబంధించి కానీ ఇటువంటి చాలాసార్లు అడుగుతున్నారు. బట్ ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కానీ మన ఎగ్జామ్స్ ఓరియంటేషన్ ఏమడుతుందంటే ఇటీవల భారత్కి సంబంధించి బాస్మతి రైస్ భౌగోళిక గుర్తింపు సంబంధించిన అంశం విషయంలో భారత్కి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించిన దేశం ఏది అంటారు? పాకిస్తాన్. అదొకటి జస్ట్ బిట్ గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి అనాలిసిస్ ఏదైతే ఉంటుందో సివిల్స్లో వాటిలో వీటిలో అడుగుతారో సో ఈ బిట్ సరిపోతుంది. ఇది ఒక్కటి మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు అబార్టెల్ఫస్ నమ్డఫాఎన్సిస్ అనే ఒక కొత్త ఫ్రెష్ వాటర్ క్రాబ్ వార్తలో నిలిచింది, కనుగొనబడింది. అండ్ ఇక్కడ గుర్తుంచుకోండి అబార్ హిల్స్, ఇక్కడ పేర్లోనే గుర్తుంచుకోండి. భారతదేశంలో ఇక్కడ మీకు ఏదైతే ఉందో ఈ క్రాబ్ కంటే కూడా ఈ భౌగోళిక అంశాలపైన ప్రత్యేకంగా చూడండి. జాగ్రఫీ నుండి బిట్స్ అడుగుతున్నారు. భారతదేశంలో అబార్ హిల్స్ ఏ రాష్ట్రంలో ఉంటాయని చాలాసార్లు అడిగాడు. అరుణాచల్ ప్రదేశ్లో అబార్ హిల్స్ ఉంటాయి. అండ్ నమ్డఫా నేషనల్ పార్క్ చాలాసార్లు అడుగుతారు నేషనల్ పార్క్స్ గురించి. నమ్డఫా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుంది అంటారు? అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఐడెంటిఫికేషన్ ఈ రోజున ప్రత్యేకంగా ఒక గుర్తింపు చేశారు. ఒక కొత్త రకమైన క్రాబ్ అంటే మన దగ్గర ఏమంటారంటే పీతలు అంటారు. సో ఒక క్రాబ్ని గుర్తించడం జరిగింది. సో అలా ఈ క్రాబ్ పేరు ఏ ప్రాంతాల పేరు మీద పెట్టారు అంటే అబార్ హిల్స్ పైన అబార్టెల్ఫస్. అంటే అబార్ హిల్స్ సంబంధించిన అంశం అబార్టెల్ఫస్ నమ్డఫాఎన్సిస్ ఇటీవల వార్తలో నిలిచింది. ఏ ప్రాంతంలో కనుగొనబడిన ఒక రొయ్య అంటారు, రొయ్యలు. సో ఏ రొయ్య అనకూడదు, ఇది ఎండ్రికాయ అంటారు మన తెలుగులో. సో ఈ అబార్టెల్ఫస్ నమ్డఫాఎన్సిస్ అనేది ఇటీవల ప్రముఖంగా వార్తల్లో కనబడింది. ఏ ప్రాంతంలో కనుగొనబడింది అంటారు? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో. అండ్ నమ్డఫా నేషనల్ పార్క్ పులుల పరంగా కానివ్వండి చాలా జంతువులకు ఆశ్రమిస్తున్న నేషనల్ పార్క్, ఈరోజు జాతీయ పార్క్ నమ్డఫా నేషనల్ పార్క్ మరియు అబార్ హిల్స్ ప్రాంతంలో ఉన్న నమ్డఫా నేషనల్ పార్క్ ప్రాంతంలో దీన్ని కనుగొనడం జరిగింది. అందుకే ఆ ప్రాంతాలను గుర్తిస్తూ ఒక జీనస్ నేమ్ స్పెసిస్ నేమ్గా దీనికి నామకరణం చేయడం జరిగింది. సో ఏదైనా కూడా మీకు సైంటిఫిక్ నేమ్ వస్తే జీనస్ నేమ్ ఉంటుంది, పక్కన ఉండే స్పెసిఫిక్ నేమ్ ఉంటుంది, మనకి స్పెసిస్ నేమ్ ఉంటుంది. సో అలా రెండు పేర్లతో కూడుకొని ఉంటాయి, ఎందుకంటే సైంటిఫిక్ నేమ్ ఒక్క పేరుతో ఉండదు. అలా జీనస్ నేమ్ స్పెసిఫిక్ నేమ్ రెండు కూడా ఈరోజు అబార్టెల్ఫస్ ప్రాంతము నమ్డఫా అనే ప్రాంతం ఆధారంగా నామకరణం చేయబడింది. సో డైరెక్ట్ బిట్ అడుగుతారు, ఇది ఒకటి కూడా చూడండి. సో ఇటీవల అబార్టెల్ఫస్ నమ్డఫాఎన్సిస్ అనే ఒక రొయ్య లేదా ఎండ్రికాయ ఏ ప్రాంతంలో దొరకబడింది, ఏ ప్రాంతంలో కనుగొనబడింది అంటే అరుణాచల్ ప్రదేశ్. అబార్ హిల్స్ ఏ రాష్ట్రంలో ఉంటే అరుణాచల్ ప్రదేశ్. నమ్డఫా నేషనల్ పార్క్ ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్. ఇది ఒకటి కూడా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టాపిక్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నిన్నటి రోజున అక్టోబర్ 8వ తేదీన ప్రారంభించిన కార్యక్రమం ఒక అవగాహన కార్యక్రమం. దేశవ్యాప్తంగా రానున్న సమయాన్ని దృష్టిలో ఉంచుకొని, ఫెస్టివ్ సీజన్ దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. మోస్ట్ ఇంపార్టెంట్ అదేంటంటే జన ఆందోళన్. అండ్ ఇటీవల కాలంలో ప్రస్తుతం COVID-19 పరిస్థితుల కాలంలో దేశంలో చాలా అవగాహన కార్యక్రమాలు వార్తలు నిలుస్తున్నాయి. మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోండి, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి మరియు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజలను అప్రమత్తం చేయడానికి, ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి చాలా కార్యక్రమాలు తీసుకొస్తున్నాయి. ఎగ్జాంపుల్ 1 మాస్క్ మెనీ లైఫ్స్ అని చెప్పేసి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మరియు నీతి ఆయోగ్ ఒక అవగాహన కార్యక్రమం తీసుకొచ్చారు. ఎగ్జాంపుల్ మనకి సురక్షిత్ నానా నాని దాదా దాది అభియాన్ అని చెప్పేసి వృద్ధులను దృష్టిలో ఉంచుకొని, మరియు ఇటీవల కాలంలో ఒక్కొక్క రాష్ట్రము ఎలాంటి అవగాహన కార్యక్రమాలు తీసుకొస్తుందని చెప్పేసి మనం కరోనాకి సంబంధించి స్పెషల్ వీడియోలో కూడా చెప్పుకున్నాం. సో అలాంటిది ఈ రోజు దేశ ప్రజల్లో రానున్న సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం విపత్తు కాలంలో
COVID-19 పరిస్థితుల కాలంలో ప్రజలను ఎలా అప్రమత్తం చేయాలి, ఏ రకంగా వారిలో అవగాహన కల్పించాలని చెప్పేసి జన ఆందోళన్ అనే పేరిట ఒక COVID-19 అప్రోప్రియేట్ బిహేవియర్ క్యాంపెయిన్ ని ప్రారంభించారు. అప్రోప్రియేట్ బిహేవియర్ అంటే ఏంది, ఏ రకంగా ప్రతి వ్యక్తి కూడా ప్రవర్తించాల్సి ఉంటుంది. ముఖ్యంగా చూడండి, రానున్న సీజన్స్ కొన్ని పండుగలు చెప్తాను. దేశవ్యాప్తంగా దివాళీ ఉంది, ఎగ్జాంపుల్ తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే బతుకమ్మ కానీ దసరా కానీ ఉన్నాయి. సో ఇలాంటి పండుగల్లో గుమిగూడి సెలబ్రేట్ చేసే సందర్భాలు ఉంటాయి. అంటే ఏంటి, చాలా మంది కలిసి ఒక దగ్గర ఉండడం కానివ్వండి, సెలబ్రేషన్స్ కానివ్వండి, బతుకమ్మ ఆడడం కానివ్వండి, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కదా. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరినీ కూడా అవగాహన చేయడానికి కొన్ని పద్ధతులను మీరు పాటించండి. ఎందుకంటే COVID-19 పరిస్థితుల కాలంలో ప్రతి ఒక్కరు కూడా మినిమం కొన్ని పాటించాల్సి ఉంటుందని జన ఆందోళన్ పేరిట ప్రారంభించడం జరిగింది. జన ఆందోళన్ COVID-19 అప్రోప్రియేట్ బిహేవియర్ క్యాంపెయిన్, ఒక అవగాహన. ఎలా ప్రవర్తించాలి, ప్రతి ఒక్కరు ఎలాంటి పద్ధతులు పాటించాలంటే, ఫస్ట్ ఖచ్చితంగా వియర్ మాస్క్. అంటే ఏంటి, ప్రస్తుత పరిస్థితుల కాలంలో ఒక నెసెసిటీ, ప్రతి ఒక్కరికి కూడా నిత్యావసరం. మాస్క్ లేకుండా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, ఒక షాప్కి వెళ్ళినా కూడా ఐటమ్స్ తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా ఎవరికి వారు ప్రొటెక్ట్ చేయాలి, వారి నుండి పక్కవారిని ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి మాస్క్ యొక్క నెసెసిటీ కానివ్వండి, మాస్క్ యొక్క ప్రొటెక్షన్ రక్షణ వ్యవస్థను మనం ఇటీవల కాలంలో చాలా చూస్తున్నాం. కొన్ని రాష్ట్రాలు అయితే మాస్కులను పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా మంత్లీ రేషన్ ద్వారా ఇస్తున్నాయి, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం లాంటివి. సో అలాంటిది మాస్క్ ఖచ్చితంగా ధరించాలి బయటికి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా జనాల్లో ఉన్నప్పుడు. అండ్ సెకండ్, వాష్ యువర్ హ్యాండ్స్ రెగ్యులర్లీ లేదా శానిటైజ్ యువర్ హ్యాండ్స్ రెగ్యులర్లీ. అంటే ఏంటి, ఖచ్చితంగా చేతులను నిత్యం శుభ్రం చేసుకోవాలి. అండ్ మూడవ అంశం, దో గజోంకి దూరి అంటారు. దో గజోంకి దూరి అంటే ఏంటి, దో గజ్ అంటే ఏంటి, 2 గజాల దూరాన్ని ప్రతి వ్యక్తికి మధ్యలో ఒక ఫిజికల్ డిస్టెన్స్ ని మెయింటైన్ చేయాలని చెప్పేసి మినిమం ప్రతి ఒక్కరికి పాసిబుల్ అయ్యేవి, ప్రతి ఒక్కరు చేయగలిగేవి వీటిని చేయండి అని చెప్పేసి రానున్న ఫెస్టివల్ కాలాన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రస్తుతం COVID-19 సంబంధించి ఇంకా కేసులు పెరుగుతున్న దృష్ట్యా, ప్రస్తుతం పండుగల వాతావరణం దృష్టిలో ఉంచుకొని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన ఒక అవగాహన కార్యక్రమమే జన ఆందోళన్. మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, ఇటీవల కాలంలో అవగాహన కార్యక్రమాలు COVID-19 కాలంలో ఏవేవైతే వార్తలు ఇస్తున్నా వాటి గురించి ఒక్కసారి చూడండి. సో ఒక్కసారి COVID-19 ప్రత్యేక వీడియో ఉన్నాయి మనకు, పార్ట్ 1 పార్ట్ 2. ఒక్కసారి ఆ వీడియో చూడండి, అందులో కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు ఏదైతే ఉంటాయో రానున్న RRB కానివ్వండి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా అందులో నుండి బిట్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం. సో నరేంద్ర మోడీ గారి గురించి చెప్పాను, గుజరాత్కి సంబంధించి ఒక అంశాన్ని చర్చించుకుందాం. గుజరాత్. సో గుజరాత్కి సంబంధించి అహ్మదాబాద్ ప్రాంతానికి సంబంధించి ఈరోజు అహ్మదాబాద్ వాసులు ఎవరైతే ఉంటారో, నివాసితులు ఎవరైతే ఉంటారో, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ వీరిని ఉద్దేశించి ఒక ఒప్పందం వార్తలు నిలిచింది. అదేంటంటే నాబార్డ్ సంస్థకి మరియు SBIకి మధ్యలో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, భారతదేశంలో గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ సంబంధిత అంశాలను నియంత్రించమనకూడదు, వారిని ప్రోత్సహించడానికి ఎలాంటి రుణాలు ఇస్తుంది, నాబార్డ్ రీఫైనాన్సింగ్ బ్యాంక్ అంటాము. సో నాబార్డ్ గురించి ఖచ్చితంగా ప్రతి పరీక్షలు అడుగుతారు. సో నాబార్డ్ 1982లో ఏర్పడిందని శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకు భారతదేశంలో రీఫైనాన్సింగ్ సంబంధించిన బ్యాంక్ ఏది అంటారు. నాబార్డ్ దగ్గర ప్రత్యేకంగా నిధులంటూ ఉండవు, వారేం చేస్తారు, RBI నుండి నిధులను తీసుకుంటారు, వీటిని మళ్ళీ రీఫైనాన్స్ చేస్తారు. సో రీఫైనాన్స్ అనే పదాన్ని గుర్తుంచుకోండి. సో అలా నాబార్డ్ భారతదేశంలో వ్యవసాయ సంబంధిత మరియు గ్రామీణ అభివృద్ధికి సంబంధించి అత్యున్నత బ్యాంక్. సో నాబార్డ్కి SBIకి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది ఈ రోజున. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ ఒప్పందం యొక్క సారాంశం ఏంటంటే, అహ్మదాబాద్ ప్రాంతంలో ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో, పరిసర ప్రాంతంలోని రైతులు, వారికి సంబంధించి సులభతర రుణాలు లోన్స్. సో లోన్, ఎందుకంటే బ్యాంక్స్ రెండు కూడా బ్యాంకులే కాబట్టి అందులో నాబార్డ్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఖచ్చితంగా రూరల్ డెవలప్మెంట్ కానీ లేదంటే అగ్రికల్చర్ కానీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇటీవల కాలంలో నాబార్డ్ వారు కొన్ని సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. మనం ఇటీవల కాలంలో చాలా అంశాలు చూసాము. తుఫాను సంబంధించిన ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఇటీవల అవగాహన కార్యక్రమాలు కానివ్వండి, చాలా అంశాలు మనం ఈ వీక్లో కూడా చర్చించుకున్నాం, ఒకసారి చూడండి. సో నాబార్డ్ సంబంధించి అండ్ రుణాలు ఇవ్వడం, అండ్ రైతులకు సంబంధించి ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉంటాయో వారికి ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వడము. అంటే రైతు సహకారాలు ఉంటాయి కదా, సహకార సంస్థలు, రైతు సహకార సంఘాలను ఏర్పాటు చేయడము, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏవైతే ఉంటాయో వీటికి గ్రూప్ రుణాలు ఇవ్వడం. అండ్ నెక్స్ట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, స్వయం సహాయక బృందాలకు సులభతర రుణాలు ఇచ్చే ఉద్దేశంతో ఈ 2 సంస్థలకు మధ్యలో ఏ ప్రాంతానికి సంబంధించిన అంశం వార్తలు నిలిచింది అంటారు, గుజరాత్ అహ్మదాబాద్కి సంబంధించిన అంశం ఒకటి వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం దేని గురించి అంటే అమెజాన్. ఇటీవల కాలంలో అమెజాన్ గురించి కూడా మనం చాలా చూస్తున్నాం. అమెజాన్ సంబంధించి
బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ లో అమెజాన్ యొక్క అధినేతకు సంబంధించి చూసాము. ఇటీవల కల్లా అమెజాన్ వెస్ట్ బెంగాల్లో డోర్ డెలివరీ మద్య విక్రయం అని చెప్పాను, ఆన్లైన్ మద్య విక్రయాలను కూడా చేస్తోంది అమెజాన్ కంపెనీ అని చెప్పుకున్నాం. ఈ రోజు అమెజాన్ కి మరియు ఇండియన్ రైల్వేస్ కి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రానున్న ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ లో ఇలాంటి బిట్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇండియన్ రైల్వేస్, భారత రైల్వేకి సంబంధించింది. అమెజాన్ ఇండియా అంటే ఇండియాలో ఉన్న అమెజాన్ కి మరియు ఇండియన్ రైల్వేస్ సంబంధించిన ఐఆర్సిటిసి సంస్థ, ఐఆర్సిటిసి ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్, ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్టీసీ సంస్థ ఏదైతే ఉంటుందో ఈ సంస్థకి మరియు అమెజాన్ ఇండియా సంస్థకి మధ్యలో ఒక ఒప్పందం. ఆ ఒప్పందం ఏంటంటే ఇప్పటి వరకు మనము రైల్వే టికెట్ రిజర్వేషన్ చేసుకోవాలన్నా, రైల్వేలో ఏదైనా బుక్ చేసుకోవాలన్నా కూడా ఐఆర్సిటీసీ వెబ్సైట్కి వెళ్తాం. సో ఇప్పటి నుండి ఏంటంటే అమెజాన్ మనకు ఉంటే ఈ కామర్స్ కంపెనీ, అమెజాన్లో ఈరోజు చాలా ప్రోడక్ట్స్ మనం ఆర్డర్ చేస్తూ ఉంటాము. సో అలాంటి ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియాతో ఒప్పందం యొక్క సారాంశము ఈరోజు అమెజాన్ యాప్ ద్వారా, అమెజాన్ వెబ్సైట్ ద్వారా భారతదేశంలోని రైల్వేలు ఏవైతే ఉంటాయో రైల్వేలో రిజర్వేషన్ కూడా చేసుకోవచ్చు. ఇక సో అమెజాన్ వెబ్సైట్ నుండి రైల్వే రిజర్వేషన్ కూడా చేసుకోవచ్చు amazon.in నుండి. సో amazon.in నుండి రైల్వే రిజర్వేషన్స్ కూడా చేసుకోవచ్చు. అలా అమెజాన్ పోర్టల్ నుండి ఎవరైతే రైల్వే రిజర్వేషన్ చేసుకుంటారో వెబ్సైట్ నుండి వారికి రాయితీలు కల్పించే ఉద్దేశం కానివ్వండి. ఎందుకంటే సైట్కి ట్రాఫికింగ్ అనేది కూడా ఉంటుంది. సైట్ ట్రాఫిక్ ఎక్కువ వచ్చింది అనుకోండి డబ్బులు రావడం అలాంటివి ఉంటాయి. సో ఎవరినైనా కూడా అట్రాక్ట్ చేస్తారనుకోండి ఆఫర్తో, సో ఆటోమేటిక్గా జనాలు ఎక్కువ మంది వస్తారు. అలా అమెజాన్కి యాడ్ దొరుకుతుంది, ప్రచారం జరుగుతుంది, ఆఫర్స్ ఇవ్వడం ద్వారా అమెజాన్లో బుక్ చేసుకుంటే ఒక 10 రూపీస్ ఆఫ్ వస్తుంది అన్నారు అనుకోండి ఎవరైనా చేసుకుంటారు. సో అలా రిజర్వేషన్ వ్యవస్థకు సంబంధించి రైల్వేస్ విషయంలో ఐఆర్సిటిసి సంస్థకి అమెజాన్ ఇండియాతో ఒప్పందం జరిగింది. దీని యొక్క సారాంశం అంటే ఇప్పటి వరకు అమెజాన్లో రైల్వేస్ కానీ, బస్సు సర్వీస్ కానీ, మరియు ఇప్పుడు మరి మోస్ట్ ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్ సంబంధించి కూడా చాలా అంశాలు వార్తలు నిలుస్తున్నాయి. సో ఈ రోజున అంశం మాత్రం రైల్వేలకు సంబంధించిన అంశం. సో అమెజాన్ వెబ్సైట్ నుండి రైల్వేకి సంబంధించి రిజర్వేషన్లు, రైల్వే సంబంధిత ఏవైతే సర్వీసెస్ ఉంటాయో వాటిని అవైల్ చేసుకోవచ్చు అని ఒక ఒప్పందం వార్తలు నిలిచింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు రాష్ట్రీయ అంశాల విషయానికి వస్తే దాదాపు 4-5 నెలల నుండి కాదు, లాస్ట్ ఇయర్ కూడా 2019లో కూడా చూడండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా చాలా మంది స్టేటస్లో కూడా పెట్టుకున్నారు సేవ్ నల్లమల ఫారెస్ట్ అని, ఆమ్రాబాద్ అడవులను కాపాడండి అని, యురేనియం తవ్వకాలు జరపకూడదని, సర్వే చేయకూడదని. సో అలాంటి వాటికి నిన్నటి రోజుతో తెరపడింది. అంటే ఏంటంటే ఈరోజు యురేనియం సర్వే కోసం, యురేనియం నిల్వల యొక్క యురేనియం ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి నల్లమల, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నల్లమల ప్రాంతం ఏదైతే ఉంటుందో నల్లమల అడవుల్లో ఏవైతే ఉంటాయో ఆమ్రాబాద్ అడవుల్లో యురేనియం నిక్షేపాలను వెలికి తీయడానికి సర్వే చేస్తాము అని చెప్పేసి అటామిక్ మినరల్ డిపార్ట్మెంట్ వారు ఇటీవల కాలంలో ముందుకొచ్చారు. సో అప్పుడు వారు ఇచ్చిన అంశం ఏంటంటే 2016లో, ఇది వాస్తవానికి 2016 సంబంధించింది, 2016లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. వారు ఇచ్చిన అప్లికేషన్ ఏంటంటే ఈ నల్లమల, ఆమ్రాబాద్ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇక్కడ యురేనియం తవ్వకాలు జరపడానికి మేము సర్వే చేస్తాము, అందుకోసము ఎలాంటి చెట్లను డిస్టర్బ్ చేయము, తవ్వడం కానివ్వండి, రోడ్లు కనీసం అక్కడ ప్రాంతాల్లో మేము లోపలికి వెళ్ళడానికి ఎలాంటి చెట్లను నరకడం కానివ్వండి, అటవీ సంరక్షణను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా, మా యొక్క ప్రభావం పడకుండా ఈ నల్లమల ప్రాంతంలో యురేనియం సర్వే చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి విన్నపించారు. దాని ఆధారంగా ప్రభుత్వం కూడా ఓకే అని చెప్పేసేసింది. సెకండ్ ఇన్స్పెక్షన్ లోపల మళ్ళీ టోటల్ క్లియరెన్స్ ఇస్తామని చెప్పారు. కానీ ఇటీవల ఏం జరిగిందంటే ఈ ఇయర్ ప్రారంభంలో అండ్ లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో వీరు ఏమన్నారు అంటే అటామిక్ మినరల్ డిపార్ట్మెంట్ వారు తెలంగాణ గవర్నమెంట్కి ఇచ్చిన నోటీస్లో, సో ఇప్పుడు సర్వే చేయడం అనేది రిమోట్ సెన్సింగ్ కానివ్వండి, ఆ ప్రాంతానికి వెళ్ళి కూడా మేము చెట్లను నరకకుండా సర్వే చేయలేము. అందుకోసం మేము ఏం చేయాలి, యురేనియం నిల్వల సర్వే చేయాలంటే ఖచ్చితంగా ఆ ప్రాంతాల్లో బోర్లు తవ్వించాలి, 4000 బోర్లు తవ్వించాలి. కనీసం ప్రతి 200 మీటర్ల దూరానికి ఒక బోర్ను తవ్వించుకుంటూ ఏవైతే ఉంటాయో బోర్స్, అడవుల్లో బోర్లు వేయడము, వీటి ద్వారా కొన్ని అంశాలను చెట్లు నరికేయడం కానివ్వండి, కొన్ని అంశాలతో ముందుకు అడుగు వేస్తేనే యురేనియం సర్వే అనేది జరుగుతుంది అని చెప్పేసి మళ్ళీ ఒక అప్లికేషన్ పెట్టారు. సో దానిపైన దేశవ్యాప్తంగా కూడా కొన్ని ప్రాంతాల, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని చాలా మంది సిటిజన్స్ కూడా ఈరోజు పర్యావరణ ఉద్యమకారులు కూడా
సేవ్ నల్లమల అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో యురేనియం తవ్వకాలు కానివ్వండి దానికి సంబంధించిన సర్వే కూడా చేయకూడదు. ఎందుకంటే ఈరోజు చాలా వరకు మీకు మొన్నటి క్లాస్లో చెప్పాను అమెజాన్ అడవుల గురించి. ఒక్కసారి అడవులను ధ్వంసం చేసినట్టయితే వి కాంట్ రివైవ్, మళ్ళీ తీసుకురాలేము. సో అలాంటి వాటిని కాపాడాలి. సో ఈరోజు యురేనియం తవ్వకాలు జరిపితే ఏమవుతుంది అంటే ఈ నల్లమల ఫారెస్ట్ మొత్తం కూడా ట్రైబల్ చాలా పీపుల్ ఉంటారు. ఈరోజు ట్రైబల్ పీపుల్ వారి ఆవాసాలు కష్టమవుతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కృష్ణా నది దానికి కూడా ఇబ్బంది పడుతుంది. సో ఇలాంటి అంశాల ద్వారా యురేనియం తవ్వకాల్ని అనుమతులు ఇవ్వకండి అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ వన్యప్రాణి మండలి, సో రాష్ట్ర వన్యప్రాణి మండలి ఏదైతే ఉంటుందో ఆ సంస్థకి చాలా వినతి పత్రాలు అడగడం జరిగింది. ప్రజలు అడిగారు ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వకండి. సో నిన్న రోజున జరిగిన మీటింగ్ ఏదైతే ఉంటుందో ఇటీవల కాలంలో ఇంద్రకరణ్ రెడ్డి గారు, ప్రస్తుతం అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వన్యప్రాణి మండలి మీటింగ్ జరిగింది. అలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇందులో వీరు తీసుకున్న నిర్ణయం ఏంటంటే నల్లమల అడవుల్లో ముఖ్యంగా ఆమ్రాబాద్ ప్రాంతంలో ఎలాంటి యురేనియం సర్వే కోసము అనుమతులు అస్సలు ఇవ్వము. ఎందుకంటే ఇప్పుడు పర్యావరణానికి హాని కలుగుతుంది, అక్కడ ఉన్న జీవరాశులకు హాని కలుగుతుంది, ట్రైబల్ పీపుల్ కూడా ప్రశ్నార్థకమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు బోర్లు వేస్తాము, ఈ రకంగా సర్వే వేస్తామంటే AMDకి అటామిక్ మినరల్ డిపార్ట్మెంట్ వారికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వమని చెప్పేసి టోటల్గా ఇప్పుడు చాప్టర్ క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు నల్లమల ప్రాంతానికి సంబంధించి యురేనియం సంబంధించి ఎలాంటి పర్మిషన్స్ ప్రభుత్వాలు ఇవ్వమని చెప్పారు. దీనికి సంబంధించిన నివేదికను జాతీయ వన్యప్రాణి మండలికి మరియు జాతీయ అటవీ శాఖ కూడా పంపుతామని చెప్పేసి మంత్రి గారు చెప్పారు. సో అలా ఇప్పటితో నల్లమలకు సంబంధించి యురేనియం అక్కడ తవ్వుతారా, సర్వే చేస్తారా అని చెప్పేసి సందేహాలు ఏవైతే ఉన్నాయో దీని ద్వారా పోవడం జరిగింది. ఇది ఒకటి కూడా వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, ప్రస్తుత కేంద్ర మంత్రి వార్తలు నిలిచారు, రామ్ విలాస్ పాస్వాన్ గారు. రామ్ విలాస్ పాస్వాన్. అండ్ గుర్తుంచుకోండి, గడిచిన 2 నుండి 3 నెలల సమయాన్ని కనుక మనం గమనిస్తే చాలా మంది ప్రముఖుల మరణాలు ఈ సమయంలోనే సంభవించాయి. ఇటీవల కాలంలో మనం చూసాము భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి మరణము, మరియు ఇటీవల కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి గారు, మరియు యూపీకి సంబంధించి మాజీ ప్రముఖ క్రికెటరు ప్రస్తుత యూపీ మంత్రి మనకి చేతన్ చౌహాన్ గారు, మరియు యూపీలో ఒక మహిళా మంత్రి కమలా వరుణ్ గారు, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి అంబజగన్ గారు, వెస్ట్ బెంగాల్ సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ సంబంధించి తమోనాష్ ఘోష్ గారు, మరియు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి తరచూ వార్తలు ఇచ్చిన వ్యక్తులు, రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యక్తుల గురించి చూస్తున్నాం. అండ్ తెలుగువాడు మనవాడు SP బాలసుబ్రహ్మణ్యం గారి మరణం కానివ్వండి, చాలా మంది ప్రముఖ వ్యక్తులు ఈ 2 నుండి 3 నెలల సమయంలోనే సంభవించాయి. సో ఖచ్చితంగా వీరి గురించి ఒకసారి చూడండి, అందులో ప్రముఖుల గురించి ఖచ్చితంగా చూడండి. ఈరోజు అలాంటి ఒక ప్రముఖుడే రామ్ విలాస్ పాస్వాన్ గారు, బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. అండ్ రాజకీయంలో సుదీర్ఘ అనుభవం, దాదాపు 5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం గల ఒక వ్యక్తి, 50 సంవత్సరాల రాజకీయ అనుభవం అంటున్నాను. అండ్ దాదాపు కేంద్రంలోని 6 ప్రధాన మంత్రుల దగ్గర కేంద్ర మంత్రిగా అత్యున్నత కీలక శాఖలు నిర్వర్తించిన వ్యక్తి, ప్రస్తుతం కూడా కేంద్ర మంత్రి, మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, సెంట్రల్ మినిస్టర్ ఫర్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ శాఖ ఏదైతే ఉంటుందో ప్రస్తుతం కేంద్ర మంత్రిగా తన యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, దళిత నాయకుడిగా దేశంలోనే దళిత హక్కులపై, దళితులకు సంబంధించిన అంశాలపై పోరాడిన ఒక వ్యక్తిగా కూడా గుర్తింపు. ఈ రోజున మనకి భారతదేశంలో దళిత నాయకుల్లో కీలకంగా వినిపించే పేర్లు, ఒకటి మాయావతి గారు, యూపీకి సంబంధించి బహుజన్ సమాజ్వాదీ పార్టీ, అండ్ ప్రస్తుతం చనిపోయిన రామ్ విలాస్ పాస్వాన్ గారు. వీరిద్దరు కూడా ఎవరి దారిలో వారు గుర్తింపు తెచ్చుకున్న వారే, దళితుల పోరాటాలు చేశారు, దళితులను సూచిస్తూ ఈరోజు వారికి సంబంధించిన చాలా హక్కులను కూడా సాధించడం జరిగింది. అలాంటి కీలకమైన వ్యక్తి, ఒక దళిత నేత ఈ రోజున చనిపోవడం జరిగింది. నిన్నటి రోజున గుండెపోటుతో చనిపోవడం జరిగిందని చెప్పేసి ఒక వార్త నిలిచింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, బీహార్ రాష్ట్రంలోని కగేరియాలో జన్మించాడు. జూలై 5, 1946. తన యొక్క మైల్ స్టోన్స్ గనక మనం అబ్జర్వ్ చేస్తే, మనకు అంబేద్కర్ గారి గురించి చూస్తాం. మనం ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతిని మనము జరుపుకుంటాం. అంబేద్కర్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలి అని చెప్పేసి తను చేసిన ఉద్యమాల ద్వారానే ఈరోజు జాతీయ స్థాయిలో అంబేద్కర్ జయంతి రోజు సెలవు దినంగా మనం ప్రకటించుకుంటున్నాం, సెలవుగా జరుపుకుంటున్నాం. సో అలా అంబేద్కర్ విషయంలో తను చేసిన కృషి కానివ్వండి, మరియు 1990s
మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని పోరాడిన వ్యక్తి, మండల్ కమిషన్ కానివ్వండి, మరియు దళితులకు సంబంధించి చాలా అంశాల్లో ముందున్న వ్యక్తి ఈ రోజున రామ్ విలాస్ పాశ్వాన్ గారు చనిపోవడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, లోక్ జనశక్తి పార్టీ ప్రస్తుతం బీహార్లో రానున్న ఎన్నికల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో చాలా ఇంపార్టెంట్ పార్టీ. సో బీజేపీ పార్టీ ఇటీవల రానున్న బీహార్ ఎన్నికలు ఉన్నాయి కదా, బీహార్ ఎన్నికల్లో తన యొక్క కూటమి పార్టీ ఎల్జేపీ పార్టీకి సంబంధించి ప్రస్తుతం అధ్యక్షుడు, లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు రామ్ విలాస్ పాశ్వాన్ గారు ఈ రోజున మరణించడం అనేది దేశవ్యాప్తంగా చూస్తున్నాం. చాలా వరకు కూడా ఒక బాధతో సంబంధించిన ఒక అంశం. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. రామ్ విలాస్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ ఎన్డీఏ కూటమిలో కీలక నేత, కేంద్ర మంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి, సుదీర్ఘ రాజకీయ అనుభవం, దాదాపు 6 ప్రధానమంత్రుల దగ్గర కీలక పదవులు నిర్వర్తించిన మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి. సో ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ రామ్ విలాస్ పాశ్వాన్. అండ్ నెక్స్ట్ ఎం రాజేశ్వరరావు. ఎవరు ఎం రాజేశ్వరరావు అంటే ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా నియమితులైన వ్యక్తి. సో అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్. సో అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ అంటే ఏంటంటే కేంద్ర ప్రభుత్వంచే నియమించబడిన ఒక వ్యక్తి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఈ రోజు మనకి వార్తలు నిలిచాడు రాజేశ్వరరావు. అండ్ చాలా మందికి డౌట్ ఉంటుంది, డిప్యూటీ గవర్నర్ ఏంటి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏంటి అని చెప్పేసి. సో ఒకసారి చిన్న చూడండి, జస్ట్ ఆర్బీఐ ఏదైతే ఉంటుందో భారతదేశంలో బ్యాంకింగ్కే బ్యాంక్ అంటాం, బ్యాంకులకే బ్యాంక్. సో భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తాన్ని నియంత్రించే సంస్థ ఆర్బీఐ. ఈరోజు ఆర్బీఐకి కీలకమైన పదవి, ఆర్బీఐ చీఫ్ ఎవరంటే గవర్నర్ శక్తికాంత దాస్ గారు ఉన్నారు. ప్రస్తుతం 25th గవర్నర్ శక్తికాంత దాస్ గారు. తన కింద డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు, 4 ఉంటారు. ఆ 4లో ఈరోజు ఒక వ్యక్తి మనకి ఎం రాజేశ్వరరావు గారు. సో డిప్యూటీ గవర్నర్స్ కింద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఉంటారు, తన కింద ప్రిన్సిపల్ చీఫ్ జనరల్ మేనేజర్స్ ఉంటారు. ప్రిన్సిపల్ చీఫ్ జనరల్ మేనేజర్ కింద చీఫ్ జనరల్ మేనేజర్స్ ఉంటారు, అంటే సిజిఎంస్ కింద జనరల్ మేనేజర్ ఉంటారు. జనరల్ మేనేజర్స్ కింద డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉంటారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ కింద ఏజిఎం ఉంటారు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కింద మేనేజర్ ఉంటారు. మేనేజర్ కింద సపోర్ట్ స్టాఫ్ ఉంటారు. ఆ సపోర్ట్ స్టాఫ్ కి పైన మనకి అసిస్టెంట్ మేనేజర్ ఉంటారు. సో ఇలాంటిది ఒకటి ఉంటుంది, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఏదైతే ఉంటుందో ఆర్బీఐకి సంబంధించి. అందులో ఆర్బీఐలో కీలకమైన 2వ స్థానము డిప్యూటీ గవర్నర్ స్థాయిలో ఎం రాజేశ్వరరావు గారు ఎంపిక కావడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు తను ఎగ్జిక్యూటివ్ గవర్నర్గా ఆర్బీఐలో తన యొక్క బాధ్యతలు నిర్వర్తించాడు. ఎగ్జిక్యూటివ్ గవర్నర్ నుండి డిప్యూటీ గవర్నర్గా నియమించబడ్డ వ్యక్తి, కేంద్ర ప్రభుత్వం చే నియమించబడ్డ వ్యక్తి ఈరోజు ఎం రాజేశ్వరరావు గారు. అండ్ నెక్స్ట్, సో బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి ఇంకొక అంశం, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓగా కూడా ఈరోజు ఒక కీలక వ్యక్తి నియామకం జరిగింది. పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఎండి, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా జె వెంకట్రాము గారు ఈరోజు వార్తలు నిలిచారు. జె వెంకట్రాము. సో ఇది కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి 2 వ్యక్తులు ఈరోజు వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్, సో ఈరోజు ఇంకొక వ్యక్తి మనకి మోస్ట్ ఇంపార్టెంట్, నిత్యానంద నాయక్. సో కొన్నిసార్లు కొన్ని బిట్స్ అడుగుతారు, ఒక్కొక్క రాష్ట్ర స్థాయిలో ఇచ్చే పురస్కారాల గురించి జాతీయ స్థాయి పరీక్షలో కొన్నిసార్లు అడుగుతారు. అలా మోస్ట్ ఇంపార్టెంట్ ఒక పురస్కారము సరళ పురస్కారం అనే ఒక అంశం ఉంటుంది. సరళ పురస్కారం అంటే ఒక ఓల్డెస్ట్ అవార్డు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అంటే ఒడిషా ప్రభుత్వం ఇస్తుంది. సో ఒడిషా ప్రభుత్వం ఇచ్చే సరళ పురస్కారము 2020 సంవత్సరానికి గాను ఈరోజు మనకు నిత్యానంద నాయక్ గారు వార్తలు ఇచ్చారు. ఒక గొప్ప కవి, ఒడియా పోయెట్, ఒడియా అంటే ఒడిశాలో మాట్లాడే భాష, ఒడియా పోయెట్ ని గుర్తిస్తూ సరళ పురస్కారము రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అలా సరళ పురస్కారం గురించి జాతీయ స్థాయిలో ఎస్ఎస్సి సిజిఏలో ఒకసారి అడిగారు. సో అలాంటి బిట్స్ లో కూడా అడుగుతారు కాబట్టి సరళ పురస్కారం ఏ రాష్ట్రానికి సంబంధించింది, ఈ సంవత్సరం ఎవరు పొందారు? సో నిత్యానంద నాయక్. తన యొక్క గుర్తింపు పొందిన నవలలు చాలా ఉన్నాయి, అందులో కొన్ని నవలను గుర్తించి ఈరోజు ప్రకటించడం జరిగింది. ఈ పురస్కారం కింద 5 లక్షల నగదును కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం నుండి. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్, సరళ పురస్కారం. సో లిటరసీలో ఇవ్వడం జరిగింది తనకి, ఒక సాహితీవేత్త. అండ్ నెక్స్ట్, సో అశ్విన్కి సన్నిహితుడు ఇటీవల ఒక వ్యక్తి, క్రికెటర్ మరణించడం జరిగింది. ఆ వ్యక్తి పేరు ఏంటంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్, తమిళనాడు ప్రీమియర్ లీగ్లో ఆడాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్, ప్రశాంత్ రాజేష్, ఒక స్పిన్నర్,
తమిళనాడు ప్రాంతానికి సంబంధించిన ఒక స్పిన్నర్ అశ్విన్కి సన్నిహితుడు, దాదాపు తన సొంత సోదరులా భావించే ఒక వ్యక్తి ఈరోజు గుండెపోటుతో మరణించిన వ్యక్తిగా వార్తలు ఇచ్చాడు. గుండెపోటు. ఇటీవల కాలంలో క్రికెటర్లకు సంబంధించి కూడా కొన్ని అంశాలు మనం చూసాం. జస్ట్ నిన్నటి క్లాస్లోనే ఆఫ్ఘనిస్తాన్ క్రీడాకారుడు, ఓపెనర్, ఒక T20 ప్లేయర్ మనం నజీబ్ గురించి చర్చించుకున్నాం, నజీబ్ టరేకి అని. సో నజీబ్ గారు ఈ రోజున ప్రశాంత్ రాజేష్ గారు వార్తల్లో నిలిచారు. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి తమిళనాడు ప్రీమియర్ లీగ్, రాష్ట్ర స్థాయిలో జరిగే ప్రీమియర్ లీగ్ ఏదైతే ఉంటుందో అందులో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఈరోజు చనిపోయారు. సో ప్రశాంత్ రాజేష్ ఇటీవల వార్తలు ఇచ్చారు. ఏ క్రీడకి సంబంధించిన వ్యక్తి అంటారు. సో అలా గుండెపోటుతో మరణించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక మహిళ కూడా వార్తలు నిలిచింది. మోచర్ల జోహార్ అనే మహిళ. మోచర్ల జోహార్. ఎవరు మోచర్ల జోహార్ అంటే పశ్చిమ గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి ఆచంట ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఆచంట. సో మోచర్ల జోహార్, జోహార్ అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఒక మహిళ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రస్తుతం వైసీపీ పార్టీలో ఉంది. సో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉంటుందో వైసీపీ పార్టీ ప్రస్తుతం అధికార పార్టీలో కీలకంగా ఉన్నారు. సో మాజీ ఎమ్మెల్యే టీడీపీ హయాంలో గెలుపొందడం జరిగింది. టీడీపీ హయాంలో 1999 నుండి 2004 వరకు ఎమ్మెల్యేగా పశ్చిమ గోదావరి జిల్లాలో తన యొక్క బాధ్యతలను కూడా నిర్వర్తించిన మహిళ ఈరోజు మరణించిన వ్యక్తిగా వార్తలు నిలిచారు. సో మోచర్ల జోహార్ వ్యక్తి, ఎవరైతే జోహార్ అనే పేరుతో ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఇటీవల మరణించడం జరిగింది. ఏ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, ఏ పార్టీకి అంటే ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు, మాజీ టీడీపీ ఎమ్మెల్యే ఈరోజు చనిపోయారు. మోచర్ల జోహార్ అనే ఒక మహిళ. సో రాజకీయ నాయకురాలు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరణించిన వ్యక్తుల్లో మారియో జోస్ మోలినా. మారియో జోస్ మోలినా ఎవరు ఇతను అంటే ప్రస్తుతం మనం నోబెల్ పురస్కారాల ప్రకటనలు చూస్తున్నాం ప్రతిరోజు కూడా. నోబెల్ పురస్కారాల్లో కెమిస్ట్రీ రంగంలో, రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని పొందిన 1995 నోబెల్ పురస్కారాల్లో రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని పొందిన ఏకైక మెక్సికన్. సో మెక్సికో దేశానికి సంబంధించిన వ్యక్తి, ఏకైక మెక్సికన్ నోబెల్ పురస్కార గ్రహీత ఈ రోజున చనిపోవడం జరిగింది. ఇతని యొక్క ప్రయోగం ఏంటంటే జీవితకాలం కూడా ఓజోన్ సంబంధిత అంశాల విషయంలో ప్రయోగాలు చేశాడు. ఓజోన్, ఈరోజు మనకు O3 అంటాం కదా, పర్యావరణంలో మోస్ట్ ఇంపార్టెంట్ UV రేస్ రాకుండా ఆపేది. సో ఓజోన్ డ్యామేజ్కి సంబంధించి కెమికల్స్ కానివ్వండి, ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కానివ్వండి, వాటిపైన పరిశోధనలు కాస్త తనకి నోబెల్ పురస్కారం కూడా దక్కింది 1995లో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ నుండి, కెమిస్ట్రీ రంగం నుండి. సో ఈ రోజున మరణించిన వ్యక్తిగా ఒక ఫస్ట్ అండ్ మోస్ట్ ఇప్పటి వరకు ద వన్ అండ్ ఓన్లీ మెక్సికన్ నోబెల్ అవార్డు రెసిపియంట్ చనిపోవడం జరిగింది. నెక్స్ట్ ఈరోజు బిషర్ అల్ కసానే ఎవరితనంటే జోర్డాన్ దేశానికి నూతన ప్రధానిగా ఈరోజు నియమించబడ్డ వ్యక్తి. బిషర్ అల్ కసానే ఇటీవల వార్తలు నిలిచారు. ఎవరు అంటే జోర్డాన్ దేశం యొక్క నూతన ప్రధానిగా నియమితులైన వ్యక్తి ఈరోజు బిషర్ అల్ కసానే. జస్ట్ పేరు చూసుకోండి, ఎందుకంటే ఇటీవల కాలంలో చాలా అంశాలు మీకు చెప్తున్నాను. మాలి గురించి ఖచ్చితంగా చూడండి, మాలి అండ్ లెబనాన్ గురించి ఖచ్చితంగా చూడండి. రాజకీయ సంబంధిత అంశాలు చాలా చోటు చేసుకుంటున్నాయి మాలి మరియు లెబనాన్లో, వాటికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఇవన్నీ కూడా మీకు రోజు చెప్పేటి ఏవైతే ఉంటాయో నియమితులైన వ్యక్తులు, ప్రధానులు, ప్రెసిడెంట్లు వేరే దేశాలకు సంబంధించి రావచ్చు రాకపోవచ్చు, బట్ వస్తే మాత్రం డైరెక్ట్ బిట్ అడుగుతారు. సో ఇటీవల వార్తలు నిలిచిన బిషర్ అల్ కసానే ఏ దేశానికి సంబంధించి ప్రధానిగా ఇటీవల వార్తలు నిలిచారంటే జోర్డాన్. అండ్ లాస్ట్ ఈరోజు పర్సన్ కిర్గిస్తాన్కి సంబంధించి కొత్తగా ప్రైమ్ మినిస్టర్గా వార్తలు నిలిచిన వ్యక్తి, తన పేరు సదీర్ జపారోవ్. ఇటీవల ఏ దేశానికి సంబంధించి ప్రధానిగా వార్తలు నిలిచారంటే కిర్గిస్తాన్. సో కిర్గిస్తాన్ దేశానికి కొత్త ప్రధానిగా ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తి సాదీర్ అని గుర్తుంచుకోండి, సాదీర్ జపారోవ్. సో వీరు ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తులు. మిస్లేనియస్ అంశాలు కానీ ఏమైనా అంశాలు మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో మనం యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.